ఆడంబరానికి వెళ్లే అత్త, గడుసుతనం ప్రదర్శించే కోడలు. అత్తా కోడళ్లున్న ప్రతి ఇంట్లో దర్శనమిచ్చే ఆధిపత్య పోరు ఇదే. కానీ ఆ అత్తా కోడలిద్దరూ చిన్నారులైతే వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ముద్దు ముద్దుగా మాటకు మాటతో నవ్వులు పోయించారు. వెండితెర సూర్యకాంతం, సావిత్రిల్ని మరిపించే చిచ్చర పిడుగులపై బాలల దినోత్సవాన ఈటీవీ ప్రత్యేక కథనం. యోధ, రమ్యశ్రీ ఓ చిన్న ప్రయత్నం ఈ ఇద్దరు చిన్నారులను రాత్రికి రాత్రే యూట్యూబ్ లో స్టార్స్ ను చేసింది. యూసఫ్ గూడలోని ఎస్జీబీ పాఠశాలలో యోధ 2వ తరగతి, రమ్యశ్రీ 5వ తరగతి చదువుతున్నారు. వీళ్ళిద్దరివి ఇరుగు పొరుగు కుటుంబాలు. యూట్యూబ్ లో పాపులర్ అయిన అత్తా కోడళ్లతో గుర్తింపు పొందారు. యోధ తండ్రి చందు మంచి రచయిత, డాన్సర్ కూడా. చిన్నప్పటి నుంచి యోధకు డాన్స్ నేర్పించడం మొదలుపెట్టాడు. ఓ రోజు యోధ, రమ్య ఆడుతున్న గురుగులాట చూసిన చందుకు ఓ ఆలోచన తట్టింది. వారిద్దరినీ అత్తాకోడళ్లుగా చిన్న చిన్న మాటలతో నవ్వులు పండించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అదే శిరీష కాఫీ. తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు పొందిన వీరిద్దరూ అప్పటి నుంచి నేటి వరకు అత్తా కోడళ్లుగా సరదా సంభాషణలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. యోధ, రమ్యశ్రీ తల్లిదండ్రులు మరో అడుగు ముందుకేసి స్కిట్లకు తగిన వస్త్రధారణతో వారిని అలంకరించడం ద్వారా వీక్షకులను మరింత ఆకట్టుకుంది. చందు రాసే ప్రతి అక్షరాన్ని గుర్తుపెట్టుకునే యూట్యూబ్ అత్తాకోడళ్లు తమదైన బాణీలో ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలను సంధించుకుంటూ నవ్వులు తెప్పిస్తూ ఉంటారు. ఏదో గాలికి తూవనుంచా కాదే నువ్వు మీద కావాలని తూవనుంచావు. కాదతయ్య ఏదో గాలికి తూవనుంచా. చెప్తే అర్థం కావట్లేదా? నువ్వు ఇతని మీద కావాలని తూవనుంచావు. కాదతయ్య ఏదో గాలికి తూవనుంచా. కాదే నువ్వు ఇతని మీద కావాలని తూవని ఉంచావు. కాదతయ్య ఏదో గాలికి తూవనుంచా. కాదే నువ్వు ఇతని మీద కావాలని తూవని ఉంచావు. గిరియమ్మగారు మీకు దండం, అత్తగోడలకు దండం. యోధ కేవలం స్కిట్లే కాకుండా వెండితెరపై బాలనటిగానూ గుర్తింపు పొందింది. యూకేజీలో ఉండగానే ప్యార్ మే పడిపోయే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ చిచ్చర పిడుగు ఇప్పటి వరకు 50 సినిమాల్లో నటించింది. అత్తా కోడళ్ల సిరీస్ సినిమాలో కాకుండా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, పటాస్ వంటి పలు షోల్లోనూ తమ ప్రదర్శనలతో మంచి గుర్తింపు పొందారు. వివిధ వినోద కార్యక్రమాలతో బిజీగా ఉండే ఈ చిన్నారి అత్తా కోడళ్లు చదువుకు సైతం ప్రాధాన్యం ఇస్తూ ఉండటం మరో విశేషం. ఫస్ట్ మేము షోకి వెళ్ళాము, పటాస్ అని షోకి వెళ్ళాము. అయితే ఫస్ట్ రోజు చేసాము. ఎలా అనిపించింది అంటే రవి అన్నని, శ్రీముఖి అన్నని చూసేసరికి అమ్మో నేను చేయలేను ఇంత పెద్ద పటాస్ సెట్లో అనుకున్నాను. అయితే అలా ముందుకు వచ్చేసరికి శ్రీముఖి అక్క నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. అది నా క్లాస్మేట్ లాగే మేమిద్దరం హగ్ చేసుకుంటాము. రాంగలానే రవి అన్నయ్య నన్ను ఊరికి గిచ్చుతారు, చాలా మంచిగా చూసుకుంటారు. అందరూ చదువుకుంటూనే యాక్టింగ్ చేస్తాను. ప్లీజ్ పేరెంట్స్ మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మాలాగా వాళ్ళకి డైలాగ్స్ నేర్పించండి. ప్లీజ్ దయచేసి వాళ్ళని వినండి, వాళ్ళకి చెప్పింది మీరు వినండి. యాక్చువల్గా చిన్నపిల్లలకి చాలా టాలెంట్ ఉంటుంది. డ్రాయింగ్లో కానీ, డ్యాన్సింగ్లో కానీ, సింగింగ్లో కానీ, మాలాగా యాక్టింగ్ చేయటం కానీ చాలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. బట్ చాలామంది తల్లిదండ్రులు వద్దు అని అంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. అంటే వాళ్ళకి డ్యాన్స్ అంటే డ్యాన్స్, సింగింగ్ అంటే సింగింగ్, ఏదంటే అది వాళ్ళని కోఆపరేట్ చేస్తే చాలు. యోధ, రమ్యశ్రీలాగే మరికొంతమంది చిన్నారులు సైతం అత్తా కోడళ్లుగా అవతారం ఎత్తుతున్నారు. యోధ మేనకోడలు దీవెన, యోధ సోదరి అనంత్ సరదా సంభాషణలతో ఆకట్టుకుంటున్నారు. జుట్టు
నేర్చుకుంటున్నాను తెలుసా, చిన్నప్పుడే డాన్స్ నేర్చుకున్నా తెలుసా. నెట్టింటి అత్తాకోడళ్ల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్లో ఉన్న నటనా కౌశలాన్ని చూసి మురిసిపోవటమే కాకుండా వారు మంచి కళాకారులుగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించడం వల్లే తమకు మంచి గుర్తింపు వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలల దినోత్సవం అంటారు కదా, ఈ రోజు నుంచైనా తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకుంటే, అంటే వాళ్ళ పిల్లలకి ఏవైతే అవసరం ఉన్నాయో అనేది పొద్దున్న లేస్తే 7 o'clock లేపి షార్ప్గా లేచినా లేకపోయినా లేపిచ్చి స్కూల్కి పంపించేసి మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి వచ్చి మళ్ళీ హడావుడిగా పెట్టేసి 8, 9:30 కల్లా పడుకోబెట్టి అది రెగ్యులర్గా ఉంటుంది. మన పిల్లలకి ఖచ్చితంగా గుర్తింపు అనేది ఒక ఉంది, టాలెంట్ ఉందంటే కష్టపడితే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు. నాకు డాన్స్ చెప్పు డాడీ, నాకు చాలా ఇష్టం డాన్స్ అని. సరే అని తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదాలని డాన్స్ బాగా నేర్పించేవాళ్ళు. తర్వాత నాకు సినిమాలోకి వెళ్ళాలి మమ్మీ, ఈ బొమ్మ ఎలా వస్తుందనేది. సరే ఏది ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్ నేర్చుకుంటా మమ్మీ అన్నది. సరే తన కోసమని ఖమ్మం నుండి వచ్చేస్తాం. ఇక బాగా చేస్తుంది, ఇక అన్నిట్లలో ఫస్ట్ ఉంటుంది, చదువులో బాగుంటుంది, యాక్టింగ్లో బాగుంటుంది, డ్రాయింగ్ కూడా బాగా ఇస్తుంది. అంటే పిల్లలకి టాలెంట్ అందరిలో ఉంటుందండి, అదే మనం గుర్తించి వాళ్ళని బయట పెట్టాలి. అభిరుచి అంటే తనకి చదువు బాగానే చదువుకుంటుంది, యాక్టింగ్ కూడా బాగా చేస్తుందండి. తనకి ఏది ఇష్టమైతే ఏదంటే యాక్టింగ్కే ఎక్కువ, ఇది స్కూల్ టైం దాకా చేపిద్దాం అనుకుంటున్నాను. చదువు అని ఒక చదువుని గురించే ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద చూపిస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. చిన్న వయసులోనే కళాకారులుగా మంచి గుర్తింపు పొందిన ఈ చిన్నారులు ప్రతిభ కలిగిన బుజ్జాయిలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.